హలో నమస్తే, నేను అశోక్. జూనియర్ ఎన్టీఆర్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక అంశము పెద్ద ఎత్తున షేక్ చేసింది. అదే ఆయన సినిమాకి సంబంధించిన అప్డేటో లేదంటే ఆయన సినిమాకి సంబంధించిన న్యూసో కాదు. ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి మధ్య జరిగినటువంటి సంఘటన, ఆ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. ఇటీవల వార్ 2 సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా వార్ 2కి సంబంధించిన రిలీజ్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఆ సినిమా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా పక్కన పెట్టేస్తే ఆ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇలాంటి ఒక ఇష్యూకి సంబంధించి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడేటువంటి ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన మాట్లాడటం పక్కన పెట్టేస్తే జూనియర్ ఎన్టీఆర్ మీద, ఆయన కుటుంబం మీద, ఆయన తల్లి మీద ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఆ వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఆగ్రహానికి తీసుకొస్తూ వచ్చాయి, ఆ కోపాన్ని తీసుకొస్తూ వచ్చాయి. సో వీటన్నిటికీ సంబంధించి నిజంగా నా రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి లోకేష్ గారి ప్రమేయం పొందడం కోసమో, లోకేష్ గారి మెప్పు పొందడం కోసమో అలా మాట్లాడారా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఇలాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు అంటూ కూడా అందరూ ఖండిస్తూ వచ్చారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఆ కాలర్కి ఫోన్ చేసి, ఆ అభిమానికి ఫోన్ చేసి మీరు బెదిరించారో ఆ అభిమానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు మా హీరో తల్లి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా ఎన్టీఆర్ అభిమానులందరూ డిమాండ్ చేస్తూ వచ్చారు. హీరోకి సంబంధించిన సంఘటన మీద ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ రెస్పాండ్ అవుతూ వచ్చారు. అయితే ఇంత పెద్ద ఘటన జరిగింది. ఒక టాప్ 5 హీరోస్లో ఉన్నటువంటి టాలీవుడ్ సెలబ్రిటీస్కి సంబంధించి టాప్ 5 హీరోస్లో ఉన్నటువంటి ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటారు. అలాంటి హీరోకి సంబంధించి ఎవరో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన తల్లిగారి గురించి ఇంత కామెంట్లు చేస్తూ ఉంటే ఎందుకు ఇండస్ట్రీ నుంచి ఒకటి రెస్పాండ్ కూడా రాలేదు? ఈవెన్ ఎవరో ఒక ట్వీట్ చేసినట్టు, ఖండన చేస్తున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలోనో, తన ఎక్స్ ఖాతాలోనో, లేదంటే ఇంకో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎందుకు స్పందించలేదు? అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తూ, లేదంటే ఆయన కుటుంబానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే లాంటి మాటలు మాట్లాడితే ఇండస్ట్రీ అంతా మనం ఏకమై ఉన్నాం, ఇండస్ట్రీ అంతా కలిసి ఉన్నాం, ఇండస్ట్రీకి సంబంధించి ఒక హీరోకి ఇబ్బంది వస్తే ఇంకో హీరో ఖచ్చితంగా వచ్చి నిలబడతారు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఎందుకు ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ఇవ్వలేదు? ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు ఇవ్వలేదు, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఇవ్వలేదు? అంటే అక్కడ ప్రభుత్వం అంటే భయమా? అక్కడ ప్రభుత్వం మీద మీకు ఈరోజు మనం ఏమైనా కామెంట్ చేస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మన సినిమాలు ఆపేస్తారు, మన సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్లు పెంచరు అనేటువంటి ఒక భయం వల్ల మీరు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఒక హీరో ఈరోజు ఒక టాప్ 5లో చెప్పుకునేటువంటి ఒక హీరోకి సంబంధించిన కుటుంబం మీద ఇంత పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు వస్తున్నప్పుడు ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరూ కూడా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారికి సన్నిహితంగా చెప్పుకోబోయేటువంటి హీరోలందరూ ఉంటారో, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు గొప్ప నటుడు అని చెప్పేసి చెప్పినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ప్రెస్ మీట్లో, సక్సెస్ మీట్లో మైకులు పట్టుకొని గంటలు ఓదరిస్తూ ఉంటారు కదా, అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు తురుము, అన్నా నీ సినిమాలు చూస్తూ పెరిగావు, అన్నా నువ్వు నాకు రోల్ మోడల్ అని చెప్తుంటారా? అలాంటి హీరోలందరూ కూడా ఈరోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? అలాంటి హీరోలందరూ కూడా ఇప్పుడు ఎందుకు కనీసం సోషల్ మాధ్యమాల్లో, సోషల్ మీడియా యాక్టివ్లో వాటిల్లో ఎందుకు పోస్ట్ పెట్టలేకపోయారు? ఎందుకు పెట్టలేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఒక రాజకీయానికి సంబంధించిన అంశము. ఈ రాజకీయ అంశంలో మనం దూరేమనుకోండి, రేపు మన సినిమాలు ఆపేస్తారు, లేదంటే ఆ పార్టీ వాళ్ళు మన సినిమాలు చూడరు, లేదంటే ఆ పార్టీ వాళ్ళు మన సినిమాని తొక్కేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదే ఆ భయంతోనే ఈరోజు ఎన్టీఆర్కి ఇంత పెద్ద అన్యాయం జరిగినా, ఎన్టీఆర్ గారి కుటుంబం మీద, ఆయన తల్లి గారి మీద ఇంత పెద్దగా ఆరోపణలు చేసిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడ ఆ పార్టీ నుంచి రెస్పాన్స్ లేదు. ఆ టీడీపీ పార్టీ వాళ్ళు అయితే అసలు ఏం మాట్లాడలేదు. కనీసం దీనికి సంబంధించి మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పండి అని చెప్పేసి పార్టీ నుంచి ఒక్క లైన్, ఒక ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటు అక్కడి నుంచి లేదు సపోర్టు, ఇటు ఇండస్ట్రీ నుంచి లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక అనాథ అయిపోయాడు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడిని చేసేసి ఇండస్ట్రీ వాళ్ళు ఏమో ప్రమోషన్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నారు, వాళ్ళ సినిమాల సక్సెస్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నారు, ప్రిలీజ్ ఈవెంట్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నారు. కానీ ఈరోజు ఆయన కష్టం వస్తే మాత్రం ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేసి, ఒక్క హీరో కూడా బయటకు వచ్చేసి, ఒక్క హీరో అయినా కనీసం వాళ్ళ అభిమానులైనా బయటకు వచ్చేసి మీరు చేసిన తప్పు, ఆ ఎమ్మెల్యే మాట్లాడిన తప్పు, ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులకు సంబంధించవచ్చు, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా సరే మా హీరోల్ని కావచ్చు, మా డైరెక్టర్లను కావచ్చు, మా ప్రొడ్యూసర్ కావచ్చు, మా హీరోయిన్లు కావచ్చు, ఎవరైనా ఆచితూచి మాట్లాడినా, ఎవరైనా వాళ్ళ కుటుంబం మీద కామెంట్ చేసినా ఈరోజు మేము ఏకమై ఎలా నిలబడ్డామో అనేటువంటి ఆదర్శవంతంగా హీరో ఉండాల్సింది పోయి ఎవరో ఎన్టీఆర్ని కదా తిట్టింది, వాళ్ళ కుటుంబాన్ని కదా తిట్టింది, మనల్ని కాదు కదా అని చెప్పేసి సేఫ్ సైడ్లో సేఫ్ గేమ్ ఆడుతున్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది డేంజర్ బెల్స్. మీరందరూ ఈరోజు మనం రెస్పాండ్ అవ్వలేదు, మనకెందుకులే అనుకొని ఉండొచ్చు, కానీ రేపు ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది, రేపు ఇలాంటి పరిస్థితి ఇంకొక హీరోకి వస్తుంది, రేపు ఇలాంటి కారణం ఇంకో హీరో సినిమాకి వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఇలానే సైలెంట్గా ఉంటారా? ఈరోజు ఎన్టీఆర్ గురించి మీరు మాట్లాడలేదు, రేపు ఎన్టీఆర్ మీకోసం వచ్చి ఎందుకు మాట్లాడాలి?
రేపు ఎన్టీఆర్ మీకోసం ఎందుకు వచ్చి ప్రశ్నించాలి? గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేయబోతున్నాను మీకు. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ రేట్ల మీద తగ్గిస్తే హీరోలందరూ వెళ్ళి ఆయన కలిసి, హీరోలందరూ వెళ్ళి ఆయన అభ్యర్థించి, హీరోలందరూ బయటకు వచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి నచ్చని వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా సినిమా ప్రెస్ మీట్లో ఆయన మీద కామెంట్ చేస్తూ వచ్చారే. ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మనం అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు మాదొక చిన్న సంస్థ, ఒక చిన్న కొట్టు లాంటిది, అలాంటి కొట్లో ఒక సరసమైన ధరకి అమ్ముకునే పరిస్థితి మాకు ఉంటుంది, మాకు ఆ వెసులుబాటు కనిపించండి అని చెప్పేసి నాని ఎక్కడ వెళ్ళిపోయారు? దాని మీద స్పందించాలి కదా. చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళారు? దాని మీద స్పందించాలి కదా. బావా అని మాట్లాడేటువంటి అల్లు అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన స్పందించలేదు. మహేష్ బాబు గారు స్పందించలేదు. ప్రభాస్ గారు స్పందించలేదు. ఎవరు స్పందించలేదు. ఏ హీరో స్పందించలేదు. అంటే ఏంటి ఇది? అంటే మనం ఇండస్ట్రీ నుంచి ప్రజలకు ఏమి ఇస్తున్నాము, అభిమానులకు ఏమి ఇస్తున్నాము ఇండికేషన్స్ని? ఈరోజు ఆ అభిమాని నన్ను చంపేస్తారని చెప్పేసి పొట్టబట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు. ఆ ప్రాంతం వదిలేసి, ఆయన పుట్టిన ప్రాంతం వదిలేసి హైదరాబాద్లోనో, విజయవాడలోనో, తిరుపతిలోనో, ఇంకో దాటో తలదాచుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి కల్పిస్తున్నటువంటి అభిమానులకి, అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి అభిమానులకి మీరు రోజు అండగా లేకపోతే అసలు మీ సినిమాకి టికెట్లు ఎందుకు కొనుక్కోవాలి? మీ సినిమాలు ఎందుకు చూడాలి? మీ సినిమా రిలీజ్ చేస్తున్నందుకే ఒక ఎమ్మెల్యే అతన్ని బెదిరించి నిన్ను చంపేస్తాను, ఆ సినిమా ఆడిస్తే అని చెప్పేసి చెప్పాడంటే ఆ హీరోలకి మీరు అండగా ఉండకపోతే, ఆ అభిమానులకు మీరు అండగా ఉండకపోతే ఇంకా మీ ఇండస్ట్రీలు ఎందుకు? 100 కోట్లు పెట్టి మీరు సినిమాలు చూడటం ఎందుకు? ఆ సినిమాలు చూడటం కోసము 400 పెట్టి 500 పెట్టి టికెట్లు కొని థియేటర్లకు వెళ్ళటం ఎందుకు? అవసరం లేదు కదా. ఇలాంటి ఘటన గతంలో వైసీపీ ప్రభుత్వంలో కానీ జరుగుంటే, ఒకవేళ వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరన్నా మాట్లాడుంటే, అలాంటి వ్యాఖ్యలు వైసీపీకి సంబంధించి ఆ పార్టీ నుంచో లేదంటే ఇంకో పార్టీ నుంచో, టీడీపీ జనసేన కాకుండా ఇంకో పార్టీ నుంచి వచ్చుంటే మాత్రము ఈరోజు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా బగ్గుమనేది. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టేది. హీరోల ఫ్యాన్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసేవాళ్ళు. కొన్ని మీడియా ఛానల్స్లో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి అప్పుడు వర్తించినటువంటి అంశము జూనియర్ ఎన్టీఆర్ అంశంలో ఎందుకు వర్తించట్లేదు? ఇండస్ట్రీ డైరెక్ట్గా చెప్పేస్తుందా? ఇక్కడ ఎవరు కూడా బయటికి మాత్రమే మేము నవ్వుతూ, బయటికి మాత్రమే మేము సరదాగా, బయటికి మాత్రమే మేము సినిమా ప్రమోషన్లు, వాళ్ళ సినిమాకి వీళ్ళ ప్రమోషన్లకి వెళ్తాం, కానీ లోపల మాత్రము ఎవరికి వాళ్ళ సొంత ఎజెండా, ఎవరికి వాళ్ళ సొంత వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పేసి ఈ ఇన్సిడెంట్తో క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఆయన ఏం చిన్న హీరో కాదుగా, చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు కాదుగా, చాలా పెద్ద హీరో, పెద్ద కుటుంబాన్ని నుంచి వచ్చినవాడు. సరే, మీరు ఆ పార్టీని విమర్శించవద్దు. ఆ పార్టీని విమర్శించకపోయినా సున్నితంగా ఆయన ఒక ట్వీట్ చేయాల్సింది. హీరోలందరూ లేదంటే ప్రొడ్యూసర్లు అందరూ, ఆయన తీసినటువంటి హీరోలు, ఆయన తీసినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ మా హీరోలకు సంబంధించో లేదంటే మా ఇండస్ట్రీకి సంబంధించో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వార్తలు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, అవి మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఇళ్లలో కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి కావచ్చు, మహిళల్ని తిట్టొద్దు. ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏ ఒక్క హీరో అయినా, ఏ ఒక్క ఆర్టిస్ట్ అయినా ఒక ట్వీట్ చేస్తుంటే ఈరోజు ఇండస్ట్రీ మీద ఎవడైనా కామెంట్ చేయాలనుకుంటే వాడు భయపడేవాడు, వాడు వణికిపోయేవాడు. ఇంకోసారి ఎవడైనా సరే ఇండస్ట్రీ మీద ఏదైనా కామెంట్ చేయాలంటే పొలిటికల్గానో లేదంటే ఇంకో పరంగానో ఇండస్ట్రీ మీద కామెంట్ చేయాలంటే అరే ఇండస్ట్రీ వాళ్ళంతా ఏకమైపోయారు, ఒకవేళ వాళ్ళనేమన్నంటే రేపు మన భవిష్యత్తు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి రాజకీయ నాయకులు అందరిలో ఒక భయం మొదలయ్యేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. రాజకీయ నాయకులు ఏది చెప్తే అది మనం చేస్తాం. రాజకీయ నాయకులకు ఫేవర్గా ఉంటే మన సినిమాలకి టికెట్ రేట్లు పెరిగిపోతాయి. రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తే మన సినిమాలకి ఎంతైనా రాయితీ ఇచ్చేస్తారు, మనకి స్పెషల్గా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ప్రభుత్వాలతో మనం లైజనింగ్ మెయింటైన్ చేయాలి, ప్రభుత్వాలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. మన రిలేషన్ కోసం మన తోటి హీరోలకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఏమన్నా ఏం తిట్టినా మనం పట్టించుకోం. ఇండస్ట్రీ ఏదైతే సేఫ్ గేమ్ ఆడుతుందో ఆ సేఫ్ గేమ్ మంచిది కాదు. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అంశం ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుందో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సరే, టీడీపీకి సంబంధించి ఏం జరిగింది, లోకేష్కి సంబంధించి ఏం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏం జరిగింది, వాళ్ళిద్దరు పార్టీ కోసం కొట్టుకుంటున్నారా లేదంటే పార్టీల కోసం మాట్లాడుకుంటున్నారని పక్కన పెట్టేద్దాం. అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాట్లాడారంటే అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. రేపు అది మనకి రాకుండా ఉంటుందా? ఆ సినిమాల ఎఫెక్ట్ మన మీద ఉండకుండా ఉంటాయా? ఈరోజు ఎన్టీఆర్ సినిమాను ఆపినటువంటి ఆ ఎమ్మెల్యే రేపు ఇంకో సినిమాను ఆపేస్తాడు. జనసేన పార్టీ మీద కోపం ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తారు, లేదంటే చిరంజీవి గారి సినిమాలు ఆపేస్తారు, రామ్ చరణ్ గారి సినిమాలు ఆపేస్తారు. అప్పుడు కూడా ఇలానే గుమ్మనంగా నోరు మెదపకుండా సైలెంట్గా నోటు మీద వేలేసుకొని కూర్చుంటారా? కూర్చోండి. మీరు ఇలా కూర్చున్నంత కాలం ఇండస్ట్రీ మీద ఇలా పొలిటికల్ పెత్తనాలు, రాజకీయ నేతల పెత్తనాలు ఇలానే మొదలవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఏకమయ్యి ఇలాంటి అంశాలు జరిగినప్పుడు, ఇలాంటి దాడులు జరిగినప్పుడు, ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీరు అందరూ కలిసికట్టుగా ఎప్పుడైతే ఖండిస్తారో అప్పుడు ఇండస్ట్రీ బాగుపడుతుంది. మనం చూస్తున్నాం కదా, గత 4-5 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన తీరు,
అక్కడ ఉన్నటువంటి గొడవలు, అక్కడ ఉన్నటువంటి వివాదాలు ఒక మా ఎలక్షన్ జరగాలంటే స్టేట్ ఎలక్షన్ జరిగినంత బీభత్సంగా జరుగుతున్నాయి. ఒక చిన్న బాడీ 10,000 మంది యూనియన్ అన్ని క్రాఫ్ట్స్ కలుపుకొని ఆ ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక స్టేట్ ఎలక్షన్స్ 4-5 కోట్ల మంది జనాభాకి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ జరిగేంత పర్వ్యూగా అంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి. ఇండస్ట్రీ ఏ మేర అభివృద్ధి చెందుతో తెలియదు, కానీ ఇలాంటి వ్యాఖ్యలకు, ఇలాంటి ఇబ్బందులకు ప్రతిరోజు దారితీస్తూనే ఉంది ఏదో ఒక రూపాన. ఒకరోజు సినీ కార్మికులు, ఒకరోజు స్ట్రైక్లు, ఒకరోజు హీరోయిన్లు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి, లేదంటే ఆ హీరో అమ్మ అలా చేశాడు, ఈ హీరో ఇలా చేశాడు, ఈ హీరోయిన్ ఎలా చేసిందని ఇలాంటి ఆరోపణలకి తావు తీసుకుంటూ ఉంది. కానీ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎన్టీఆర్ గారి తల్లి మీద ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల్ని అందరూ ఖండిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ మాట్లాడకుండా, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా సైలెంట్గా ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా. ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అనాథలైపోయారు ఆయన. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం నిజంగా బాధాకరం. మనం ఎవరైనా చనిపోతేనో, లేదంటే ఎవరికైనా ఏమైనా అయితేనో మనం ఎంత క్విక్గా స్పందిస్తాము? లేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మన కార్యకర్త, మన అభిమానం ఎవరైనా చనిపోయినప్పుడు రెస్పాండ్ అవుతాం కదా. ఎవరో అసలు ఆ మాటలకి మనకే మనస్సు విన్నప్పుడు, చూసినప్పుడు, లేదంటే ఎవరన్నా చెప్తున్నప్పుడు మనకే బాధ కలిగిస్తూ ఉంటుంది కదా. ఖచ్చితంగా దీని మీద ఇండస్ట్రీ ఒక నిర్ణయం తీసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగిందా లేదా, సరే ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతారా లేదా, మీ రెస్పాన్స్ కోసం ఆయన వెయిట్ చేస్తారా లేదా అనేది కాదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పదే ఇండస్ట్రీలకు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పొలిటికల్గా మీరు ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్తో యాక్టివ్గా ఉంటారో అప్పుడు వాళ్ళ పెత్తనం మీ మీద చూపిస్తారు, మీరు వాళ్ళ మీద పెత్తనం చూపిస్తూ ఉంటారు. ఆ పెత్తందారి తనం నడిచేంత వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఇండస్ట్రీ రెడీగా ఉందంటే వీటి మీద స్పందించొద్దు. అలా కాదు, మమ్మల్ని ఎవరన్నా, మా హీరోలను ఎవరన్నా, మా తోటి వాళ్ళని ఎవరన్నా, మేము ఇలా ఊరుకోము అనేటువంటి ఒక నిర్ణయానికి మీరందరూ వచ్చినప్పుడు మాత్రం ఇండస్ట్రీ మీద ఎవ్వడు ఏ కామెంట్ చేయడు. ఇండస్ట్రీని ఏమైనా అనాలన్నా కూడా భయపడే పరిస్థితులు వస్తాయి.